మనకి జ్వరం రకరకాలుగా వస్తూ ఉంటుంది. ఏ రకమైన జ్వరం మనకు వచ్చినప్పటికీ నేను హనీ లెమన్ వాటర్ తీసుకుని లంకణం చేయమంటాను. లంకణం పరమౌషధంలాగా వైరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ న్యాచురల్గా తగ్గిస్తుంది. అలా చెయ్యని వారు జ్వరాన్ని న్యాచురల్గా తగ్గించుకోవాలంటే తిప్పతీగ కషాయం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు లంకణం చేస్తున్నా కూడా త్రాగొచ్చు. చేయని వారు కూడా రోజుకు 2-3 సార్లు తిప్పతీగ కషాయాన్ని తాగితే మంచిది. పల్లెల్లో ఉండే వారికి తిప్పతీగ ఫ్రీగా దొరుకుతుంది. ఆకులు కాడలు నీళ్ళల్లో వేసి మరిగించి వడకట్ట డికాక్షన్ లాగా తీసుకుని 3 పూట్ల 3 కప్పులు తాగితే జ్వరం చక్కగా తగ్గుతుందన్నమాట. తిప్పతీగ ఉపయోగిస్తే ఎందుకు జ్వరం తగ్గుతుందంటే తిప్పతీగలో ఉండే ఆల్కలైడ్స్, పాలీపెప్టైడ్స్ ఇట్లా రకరకాల కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మన బాడీలో వైరస్ బ్యాక్టీరియాలను డైరెక్ట్గా మింగేసే మ్యాక్రోఫేజ్ కణాలను బాగా పెంచడానికి, వైరస్ బ్యాక్టీరియాలని దాడి చేసి చంపే న్యాచురల్ కిల్లర్ సెల్స్ని బాగా పెంచడానికి, మూడవది వైరస్ బ్యాక్టీరియాలను బంధించే యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసే బీసెల్ యాక్టివిటీని బాగా పెంచడానికి ఈ 3 రూపాల్లోనే తిప్పతీగ బాడీలో ఇమ్యూనిటీలో మార్పులు తీసుకొచ్చేస్తుంది అన్నమాట. మరియు నొప్పులకు కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ వాటి ప్రొడక్షన్ని తిప్పతీగ తగ్గించేస్తుంది. కాబట్టి ఈ కారణాలతోటి జ్వరంలో నొప్పులు తగ్గటానికి, జ్వరానికి కారణమయ్యే క్రిములు చంపే రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేయడానికి తిప్పతీగ కషాయం చక్కగా ఉపయోగపడుతుంది. సిటీల్లో ఉన్నవారికి తిప్పతీగ దొరకదు కాబట్టి ది గుడ్ హెల్త్ వారు తిప్పతీగ ఉసిరికాయ కాంబినేషన్తో చక్కటి పౌడర్ ఇస్తున్నారు. ఇట్లాంటిది నీళ్ళల్లో వేసుకుని కషాయంగా చేసుకుని మీరు అయితే టీ లాగా త్రాగేసిన చక్కగా తిప్పతీగ ఔషధంలాగా జ్వరాలు వచ్చినప్పుడు చక్కటి లాభాన్ని ఇస్తుంది. ఇమ్యూనిటీ ఎప్పుడు తక్కువ ఉన్న బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ లాగా తిప్పతీగ ఉసిరి యొక్క కాంబినేషన్ బెస్ట్గా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీకి ఉపయోగించుకుంటే బాగుంటుంది.